నమస్కారం, వెల్కమ్ టు బీటీజీ న్యూస్. నెలసరి శుభ్రత కూడా ప్రాథమిక హక్కే. సుప్రీంకోర్టు ఇటీవల ముఖ్యమైన తీర్పులో నెలసరి శుభ్రతను భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద ప్రాథమిక హక్కుగా గుర్తించింది. ఇది జీవన హక్కు, గోప్యత హక్కులో భాగమని స్పష్టం చేసింది. జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ లో కూడిన బెంచ్ శుక్రవారం నాడు ఈ తీర్పు వెలువరించింది. ఈ తీర్పు భారతదేశంలో బాలికల విద్య, ఆరోగ్యం, సమానత్వం కోసం ఒక మైలురాయిగా చెప్పవచ్చు. కల్తీ లడ్డు వ్యవహారంపై ఏపీ ప్రభుత్వానికి సిట్ లేఖ. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. 2019-2024 మధ్య కాలంలో లడ్డు తయారీలో జరిగిన తప్పిదాలు, కల్తీ నిర్ధారణ, దర్యాప్తు ఫలితాలను ఈ లేఖలో వివరించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా దిద్దుబాటు చర్యలు సూచించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ నేతృత్వంలోని సిట్ 15 నెలల పాటు దర్యాప్తు చేసింది. నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఉత్తరాఖండ్ లో ఒలింపిక్ క్రీడాకారుడి తల్లిని హిప్నటైజ్ చేసి బంగారం చోరీ. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఒలింపిక్ క్రీడాకారుడి తల్లిని హిప్నటైజ్ చేసి బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులు చోరీ చేసిన సంఘటన జరిగింది. సుమారు 5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు మరియు 1100 నగదు దొంగలించారు. ఇది జనవరి 28, 2025 జరిగిన ఘటనగా పోలీసులు గుర్తించారు. బాధితురాలు పూనం పన్వార్ అటవీ శాఖ ఉద్యోగిని, ఒలింపిక్ అథ్లెట్ సూరజ్ పన్వార్ తల్లి. కువైట్ ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు, అత్యవసర ల్యాండింగ్. శుక్రవారం కువైట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో ఎయిర్లైన్స్ విమానంకు మధ్య ఆకాశంలో బాంబు బెదిరింపు రావడంతో అత్యవసరంగా అహ్మదాబాద్ విమానాశ్రయానికి దారి మళ్లించారు. ఈ ఘటన తీవ్ర భద్రతా ఆందోళన కలిగింది. వెంటనే పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి సమాచారం ఇచ్చి అహ్మదాబాద్ కు దారి మళ్లించారు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో పాల్గొనున్న పాకిస్తాన్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 లో పాకిస్తాన్ జట్టు పాల్గొనుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇటీవల 15 మంది సభ్యుల స్క్వాడ్ ను ప్రకటించింది. టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారతదేశం, శ్రీలంకలో జరగనుంది. పాకిస్తాన్ జట్టు గ్రూప్ ఏ లో ఉంది. ఇందులో భారతదేశం, నబియా, నెదర్లాండ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉన్నాయి. సుక్మా జిల్లాలో మావోయిస్టుల భారీ లొంగుబాటు, ఆయుధాలతో సహా 4 సరెండర్. ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తమ వద్ద ఉన్న ఆయుధాలతో సహా 4 మావోయిస్టులు భద్రతా దళాల ముందు లొంగిపోయారు. ఈ విషయాన్ని సుక్మా జిల్లా సీనియర్ పోలీస్ అధికారి కిరణ్ చావన్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. వీరిపై సుక్మా, బీజాపూర్, దంతేవాడ బోర్డు ప్రాంతాల్లో భద్రతా బలగాలపై దాడులు, ల్యాండ్ మైన్ పేలులు, సివిలియన్ల హత్యలు మొదలై దాదాపు 20కు పైగా క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. ఎంజీఎన్ఆర్ఐజీఏ తరువాత ఆర్టీఐ చట్టం హత్యకు గురికానుందా? ఖార్గే విమర్శలు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆర్థిక సర్వేలో ఆర్టీఐ చట్టాన్ని పునర్పరిశీలన చేయాలని సూచించడాన్ని ఉద్దేశించి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ను హత్య చేసిన తరువాత ఇప్పుడు ఆర్టీఐ చట్టం వద్దా అని పరిశీలించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విమర్శకు ప్రతిపక్షాల నుంచి మద్దతు లభిస్తోంది. 16 ఏళ్ల వయసులోపు పిల్లలపై సోషల్ మీడియాను బ్యాన్ చేయండి. ప్రధానికి సోను సూద్ విజ్ఞప్తి. బాలీవుడ్ నటుడు, మానవతావాది సోను సూద్ ప్రధాని నరేంద్ర మోడీకి ఓ ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. 16 ఏళ్లలోపు పిల్లలకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, టిక్టాక్ వంటి సోషల్ మీడియా ఉపయోగాన్ని పూర్తిగా నిషేధించాలని ఆయన కోరారు. ఇది దేశవ్యాప్తంగా అమలు చేయాలని, దీన్ని ఒక జాతీయ ఉద్యమంగా మార్చాలని సూచించారు. సోను సూద్ తన ఎక్స్ అకౌంట్ లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. హైదరాబాద్ కోటి బ్యాంక్ స్ట్రీట్ లో కాల్పుల కలకలం. హైదరాబాద్ లోని కోటి బ్యాంక్ స్ట్రీట్ లో శనివారం ఉదయం కాల్పులు జరిగి కలకలం రేగింది. ఈ ఘటన ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న ఏటీఎం సమీపంలో జరిగింది. నాంపల్లికి చెందిన వస్త్ర వ్యాపారి రిషద్ ఉదయం సుమారు 7 గంటల సమయంలో 6 లక్షల నగదుతో ఏటీఎం లో డిపాజిట్ చేయడానికి వచ్చారు. బైక్ పై వచ్చిన 2 దుండగులు అతన్ని వెంబడించి కాల్పులు జరిపారు. రిషద్ కు కాలుకు తూట గాయమైంది. అతన్ని వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
వెంజుల చమురు రంగంలో ప్రైవేట్ సంస్థల ప్రవేశం. మదురో కిడ్నాప్ తర్వాత కీలక పరిణామం. వెంజుల అధ్యక్షుడు నికోలస్ మదురో కిడ్నాప్ తర్వాత దేశం చమురు రంగంలో ప్రైవేట్ కంపెనీలకు తలుపులు తెరిచింది. ఇది ఇటీవలి అంతర్జాతీయ పరిణామాల్లో భాగం. కిడ్నాప్ ఘటన తర్వాత తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న మాజీ ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ జనవరి 29, 30, 2026లో ఒక కొత్త చట్టంపై సంతకం చేసింది. 2001 హైడ్రోకార్బన్లకు పెద్ద మార్పులు చేసి చమురు రంగాన్ని ప్రైవేటైజేషన్ కు తెరవడం జరిగింది. హెడ్లైన్స్ ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ. Stay tuned to BTJ for exclusive updates from UK and around the world. This is Sushmita signing off.